దాన్ని తీసుకొచ్చే నాయకత్వం మాకు ఇంకా కూడా బలంగా ఉంది. తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. సో 20% 30% తప్పకుండా ఒక అభ్యర్థి అట్టుపోయినప్పుడు ఇట్టుపోయినప్పుడు చేంజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అనివార్యం. ఇది రాజకీయాలలో ఏదో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని దగ్గరలో కానీ 10-20% చేంజెస్ ఉంటాయి. అంత మాత్రాన ఏడేం పార్టీ బలహీన, ఎందుకంటే వాళ్ళందరినీ నేనున్నప్పుడు చాలామందిని వైఎస్ఆర్సీపీకి లాగిన వాళ్ళనే, కండోలు కప్పుకుంటానే పోయిన వాళ్ళని. సరే ఖచ్చితంగా అనిల్ అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక గ్యాప్ అనుకోను, ఏదో చూసుకున్నావు 10-20% వాళ్ళు ఇబ్బందులు ఏందో, వాళ్ళ అటాచ్మెంట్స్ ఏందో మాకు తెలియదు, కొన్ని పోవటం జరుగుతుంది. అంత మాత్రాన్ని ఇక్కడేం పార్టీ వీక్ అయిపోదు, పార్టీ బలహీనపడదు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా బలమైన నాయకులే, మాతో ఉన్న కార్పొరేటర్లు కానీ మాతో పనిచేసిన నాయకులందరూ కూడా బలమైన నాయకులే. మా వాళ్ళందరూ కూడా గట్టిగా కానీ కలిసికట్టుగా మేము పనిచేస్తాం, చేసి ఖచ్చితంగా ఖలీల్ని కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ జిల్లాలో పనిచేసిన ఈ అధికార యంత్రాంగం, అంటే ఈ జిల్లా మారని వాళ్ళు ఉంటారు కదా, నెల్లూరు నగరంలోనే ఉంటారు మా మున్సిపల్ కార్మికులు కానీ, వాళ్ళందరి ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడూ మెండుగా ఉన్నాయి. వాళ్ళందరి దీంతోనే ఈరోజు ఒక బలహీన వర్గాల అభ్యర్థిగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక స్థాయిని, ఒక గౌరవాన్ని కల్పించాడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న. ఈరోజు గర్వంగా కూడా ఫీల్ అవుతాను నేను. చాలామంది నాకు ఒక్కొక్కసారి నెల్లూరు వదిలేకపోతున్నాను అన్న బాధ ఉన్నప్పటికీ, ఎంతో కొంతమందికే బలహీన వర్గాల నాయకులు ఈ జిల్లా నుంచి 2 జిల్లాలు దాటి పోటీ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ అరుదైన వ్యక్తుల్లో నేను ఒక్కడిని అనుకుంటా. నర్సరావుపేట పార్లమెంటు మన జిల్లా వాళ్ళు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, అలాగే మనందరం కూడా పెద్ద ఆయన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పోయి గెలవటం జరిగింది. మళ్ళీ నెల్లూరు నుంచి తప్పకుండా 3వ వ్యక్తిగా నేను పోయి గెలవటం. రెండోది, ఈ జిల్లాలో నాకంటూ ఒక పేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరంటే అది అనిల్ కుమార్ యాదవ్. 2 సార్లు వరుసగా బీసీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్. అలాగే నర్సరావుపేటలో 75 సంవత్సరాల తర్వాత నర్సరావుపేట పార్లమెంటు బీసీ ఎవరు గెలుస్తున్నారంటే అది అనిల్ కుమార్ యాదవ్. సో తప్పకుండా భగవంతుడు నాకు ఆ ముఖ్యమంత్రి రూపంలో నేను ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే అవకాశం నాకు ఇస్తున్నాడు. తప్పకుండా ఆయన ఇప్పుడు బాగుండాలి. కాబట్టి ఒక మంచి రేపు 11 o'clockకి 11:30కి ఇక్కడ స్టార్ట్ అవుతాను. రేపు సాయంకాలం కల్లా నర్సరావుపేటకి చేరుకుంటాను. అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి నర్సరావుపేట పార్లమెంటుని తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు కూడా, నెల్లూరు ప్రజలు ఎలా దీవించారు అదేవిధంగా నన్ను అక్కడ దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా 7కి 7 ఆడ గెలిపించుకునే దానికి కూడా నా వంతు తప్పకుండా కూడా కృషి చేసి కలిసి పనిచేసేదానికి ముందుకు వెళ్తా ఉన్నాను. తప్పకుండా మా నెల్లూరు ప్రజల ఆశీస్సులు, దీవెనలు, నా మీద ఇచ్చిన ప్రేమ, నా మీద ఉన్నది ఎప్పటికీ కూడా మర్చిపోను. ఎప్పుడూ నా వంతు ఏ సహాయమైనా, ఏ సహకారమన్నా నా నెల్లూరు నగర నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఎప్పుడూ ఉంటుంది. నేను పోటీ చేయనంత మాత్రాన ఇక్కడ అని లేదో దీన్ని వీడిపోయాడని కాదు. నేను పోటీ చేసినా చేయకపోయినా నాకున్న అనుబంధం నాకుంది. నాకు ప్రజలకే కాదు, ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా మాట్లాడారు. కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయన ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్